అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎం, ప్రతిపక్ష నేత, డిప్యూటీ సీఎం, స్పీకర్ గా విద్యార్థులు వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. మాక్ అసెంబ్లీ అయిన తర్వాత విద్యార్థులను రాజ్యాంగాన్ని ఉద్దేశించిన నేతలు మాట్లాడారు. ఆరుగురేనా ఎట్లా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తో చెప్పండి. రాజకీయాల్లో మీరందరూ భాగస్వామి అవ్వాలి. యు హావ్ ఎ రోల్ టు ప్లే. రాజకీయాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, మనం ఏకీభవించవచ్చు, కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలో అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్నెగీ మెల్లన్లో చదివా, వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశా, స్టాన్ఫర్డ్ MBA చేశా, తిరిగి 5 సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా, దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. స్టాన్ఫర్డ్ లో ఒక ఎస్సే ఉంది, ఇప్పుడు కూడా ఎస్సే ఉంది. ఆ ప్రశ్న ఉంటుంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై. సో స్టాన్ఫర్డ్ MBAకి అప్లై చేయాలంటే మార్క్స్ తో పాటు ఎస్సేస్ రాయాలి. నేను రాసినప్పుడు 2 ఎస్సేలు ఉన్నాయి, ఇప్పుడు పెంచారంట 4 ఉన్నాయి. కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై. ఆ రోజు నేను ఏదైతే ఎస్సేలో రాశానో అదే నేను ఆచరించాను. ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. మన పండగ ఎలా చేసుకుంటామో మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇవాళ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు 70 ఏళ్ల క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు. ఎంతమంది అండి? చాలా మంది పెద్దలు, మేధావులంతా కూర్చొని భారత రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పి రచించి ఆ రాజ్యాంగాన్ని నడిపించమని కొంతమంది పెద్దల చేతిలో పెట్టి మనందరి మీద బాధ్యత పెట్టారు. చాలా బాగా రాశారు రాజ్యాంగం. ఇంతే భారతదేశం బాగుండాలి అని ఒక నియమాలు పెట్టారు. కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత కాలక్రమేణా ఓటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని చూస్తామంటే మహిళలు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. ఇప్పుడే మనం పార్లమెంట్లో మొన్న ఒక బిల్లు పాస్ అయింది. చట్టసభలో ఎప్పటి నుంచో మేము పోరాడుతూ ఉంటే 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. మళ్ళీ అమెరికా లాంటి దేశం మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడూ మహిళ కాల. అలాంటిది భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు. అది భారతదేశంలో ఉండే ప్రత్యేకత అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రాయుధం మనందరికీ. ఏదైతే ఓటు హక్కు ఉందో దీనివల్ల ప్రభుత్వాలను మార్చొచ్చు, మన భవిష్యత్తుని మనం రూపకల్పన చేసుకునే అవకాశం వస్తుంది.